నిజామాబాద్ జిల్లా కాల్పోల్ తండాలో దారుణం జరిగింది. ఒక యువకుడిపై సర్పంచ్ రవి దాడికి పాల్పడ్డాడు. తనకి వ్యతిరేకంగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నారని చెప్పి దాడికి దిగడం జరిగింది. ఆ సర్పంచ్ అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు రవి. అమ్మాయిలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడికి పాల్పడుతున్న సందర్భం. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది సర్పంచ్ దాడి దృశ్యాలు. మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. నిన్న కాక మొన్న ఘటన చూసాం. ఇటు 2 నెలల చిన్నారి మీద దాడికి పాల్పడిన ఘటన ఇంకా మర్చిపోకముంది ఇంకొక ఘటన. అఫ్కోర్స్ సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు, కానీ మనిషి విలువలు ఎక్కడికి పోతున్నాయి? ఒక సర్పంచ్ ఒక యువకుడిపై దాడి చేయడమా? ఏంటి అహంకారం? నిజామాబాద్ జిల్లా కాల్పోల్ తండాలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోవడమేనా? మమ్మల్ని ఎవరో ఆపలేరని చెప్పి బలుప, తనకి వ్యతిరేకంగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నారని చెప్పి